కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు బైబిల్ ఉన్నవారు తీసి చూడండి, గమనించండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యమందు సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ప్రియులారా, నేను కొద్ది నిమిషాలు క్లుప్త వర్తమానం అందిస్తాను. జాగ్రత్తగా ఈ మాటల మీద మీరు మనసు పెట్టండి. మనం ఈ కొలస్సీ పత్రిక ప్రారంభించి 9 నుండి 12 వచనాల్లో మనం దాదాపు 2-3 వారాలుగా కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పోయిన వారం కూడా మనం ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించడం జరిగింది. క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 21 పత్రికలు ఉండగా 21 పత్రికల్లో పౌలు 14 పత్రికలు రాసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు రాసిన పత్రికల్లో 2 పెద్ద పత్రికలు ఉన్నాయి. ఒకటి రోమా పత్రిక, రెండవది కొరింథీ పత్రిక. 16 అధ్యాయాలు ఉన్న పత్రికలు. తర్వాత హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి. కొరింథీ 2వ పత్రికలో 12 అధ్యాయాలు మనం చూస్తాం. ఇలాగా మరి పెద్ద పత్రికలుగా పిలువబడిన పత్రికలు కూడా ఉన్నాయి, చిన్న పత్రికలు ఉన్నాయి. అయితే పౌలు కొన్ని వ్యక్తిగత పత్రికలు రాశాడు, కొన్ని సంఘ పత్రికలు రాశాడు. తర్వాత పౌలు పత్రికలు రాయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొలస్సీ పత్రిక ఎందుకు రాశాడు అంటే వాళ్ళ గురించి కొంత సమాచారం విన్నాడు కాబట్టి తాను కొన్ని సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి ఈ పత్రిక రాశాడు. ఎవరి ద్వారా విన్నాడు? ఎపఫ్రా అనే వ్యక్తి ద్వారా విన్నాడు. మనం ఈ భాగంలో చూస్తాం. 9వ వచనంలోనేమో మేము మీ గురించి విన్నాము అన్నాడు. ఆ పైన 7-8 వచనాల్లోనేమో ఎపఫ్రా ద్వారా విన్నాము అని అన్నాడు. ఎపఫ్రా ద్వారా విన్నాడు కాబట్టి ఈ పత్రికలో వాళ్ళ గురించి కొన్ని విషయాలు రాశాడు. తర్వాత కొరింథీ పత్రిక కూడా ఒక కుటుంబం ద్వారా విన్నాడు వాళ్ళ గురించి. కొరింథీ మొదటి పత్రికలో క్లోయే ఇంటివారు ఉన్నారు. వారు కొరింథీ సంఘాన్ని గురించి చెప్పినప్పుడు దాని గురించి విని వాళ్ళను గద్దించడానికి, సరిచేయటానికి కొరింథీ మొదటి పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. అంటే పౌలు కొంతమంది చెప్పినటువంటి విషయాలు విని ఆయన రిప్లైగా, సమాధానంగా సరిచేయటానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి మరి పత్రికలు కూడా రాసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మనం విన్న విషయాలను బట్టి మనం నమ్మొచ్చా అని అంటే కొన్ని నమ్మకమైన సంగతులు ఉంటాయి. కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉంటారు కదా. కొంతమంది ఏమో లేనిపోయిన వాటిని చెప్పేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే నిజాన్ని అబద్ధాన్ని కలిపి చెప్పేవారు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళని మసాలా పూసే వాళ్ళు అంటారు కదా, మసాలా పూయటం కదా. చిన్నదానికి లేనిపోయినవన్నీ కలిపేసి వాళ్ళు ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అలాంటి వారు ఇంకొక రకం. కొంతమంది నిజం చెప్తారు. నిజం చెప్పడంలో కూడా 2 రకాలు ఉన్నారు. నిజం చెప్పడం సరైన వ్యక్తులకు చెప్పాలి, కానీ సరికాని వ్యక్తులకు నిజం చెప్పినా కొన్నిసార్లు అవి కూడా తేడా చేస్తూ ఉంటాయి. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను. 2 వివాహమైన భార్యాభర్తలు ఉన్నారు. చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మరి ఆయన డ్యూటీకి వెళ్ళి సాయంకాలం రాగానే హార్న్ శబ్దం వినగానే ఆమె ఎదురు వెళ్ళిపోయి చక్కగా ఆయన ఏమైనా తీసుకొస్తే తీసుకొని ఇంట్లోకి వెళ్ళేది. చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కొంతకాలం పోయాక ప్రక్కనున్న ఒక ముసలామె వృద్ధురాలు ఈ ఇంటికి వచ్చి ఆయన డ్యూటీకి వెళ్ళిన టైంలో ఆమెతో మంచిగానే మాట్లాడుతూ అమ్మ వెళుతూ చాలా విషయాలు మాట్లాడి విని, అబ్బాయి మొన్నటిదాకా 5వ లైన్లో వచ్చేవాడు, ఇప్పుడు 6వ లైన్లో వస్తున్నాడు ఏంటో అని పోయింది అంతే. ఆమె ఒక మాట అంది, నిజమే ఆయన అప్పటిదాకా 5వ లైన్లో వచ్చాడు, తర్వాత ఒక 2-3 రోజుల నుంచి 6వ లైన్లో వస్తున్నాడు. ఆమె చూసింది
అదే విషయం చెప్పింది ఆమెతో. మొన్నటిదాకా 5వ లైన్లో వచ్చేవాడు ఇప్పుడేంటో 6వ లైన్లో వస్తున్నాడు. అంటే ఇప్పుడు గుంటూరు వెళ్ళామనుకోండి, ఆ లైన్లు ఉంటాయి కదా, అలాంటి లైన్లో 6వ లైన్లో వస్తూ ఉన్నాడు అని అనగానే సరే మొత్తానికి ఆమె వెళ్ళిపోయింది. మంచిగానే చెప్పింది కూడా నిజమే. కానీ ఈమె మనసులో 5వ లైన్లో వచ్చేవాడు ఇప్పుడు 6వ లైన్లో ఎందుకు వస్తున్నాడు అనే ఆలోచన పడింది. ఆలోచిస్తూ ఉంది. ఆయన వచ్చి ఆరనేశాడు, బయటికి రాలేదు. ఎప్పుడు ఎదురొచ్చి దగ్గరకు వచ్చి సంచి తీసుకొని వెళ్ళేది, అప్పుడు రాలేదు. కొద్దిసేపు ఆరనేశాడు, రాలేదు. ఆయనే వెళ్ళాడు, గేట్ తీసుకున్నాడు, లోనికి వెళ్ళాడు. ఆమె చాలా ముభావంగా ఉంది, నవ్వనట్టుగా పలకరించినట్టుగా ఉంది. ఆయనకు మొత్తానికి ఏదో జరిగిందని అనిపించింది. సరే మొత్తానికి మాట్లాడుతున్నాడు కానీ అంత ఇంట్రెస్ట్గా మాట్లాడట్లేదు. సరే మొత్తానికి అన్నం పెట్టింది, తిన్నాడు. కానీ రోజు ఉండే పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఆయన ఏంటి అంటే ఏమీ చెప్పదు, ఏమీ లేదు అంటుంది. మరి ఏమీ లేకపోతే ఎందుకు ఇలా ఉన్నావు అంటే అర్థం కాదు. మొత్తానికి 10 గంటలు అయిపోయింది. 10 అయిపోయిన తర్వాత అడగంగా అప్పుడు చెప్పింది. ఏమందో తెలుసా? నువ్వు రోజు 5వ లైన్లో వస్తావు, ఈ 2 రోజుల నుంచి దాదాపు 2-3 రోజుల నుంచి 6వ లైన్లో ఎందుకు వస్తున్నావు నీవు అని అడిగింది. ఇక ఆయన మొత్తానికి పరిస్థితి అర్థమైంది. నువ్వు రా బయటకు అని చెప్పి బండి ఎక్కించుకొని 5వ లైన్లో తీసుకెళ్తే 5వ లైన్లో రోడ్ రిపేర్ చేస్తామన్నారు. ఇప్పుడు చెప్పండి, 6వ లైన్లో ఎందుకు వస్తున్నాడు ఆయన? 6వ లైన్లో వస్తున్న విషయం వాస్తవమే, కానీ ఎందుకు వస్తా ఉన్నాడంటే 5వ లైన్లో రిపేర్ చేస్తా ఉన్నారు. ఆ ముస్లింకి ఎంతవరకు తెలుసు? మొన్నటిదాకా 5వ లైన్లో వచ్చాడు, ఇప్పుడు వస్తున్నాడు. 5వ లైన్లో ఎందుకు రావట్లేదు ఆమెకు తెలియదు. అది 6వ లైన్లో రావడం నిజమే. అంటే కొన్నిసార్లు నిజాలు కూడా అందరికీ చెప్పకూడదు, అర్థమవుతుందా? అది చెప్పాలి అంటే కరెక్ట్గా అర్థం చేసుకోగలిగి ఉండాలి. నిజం చెప్పాలి కానీ నిజాలు కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది నిజాలను కూడా అపార్థం చేసుకునేటువంటి వారు ఉంటారు. కాబట్టి పౌలు అన్నీ ఆలోచించేవాడు, ఎవరు చెప్పినా వినేవాడు, కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకునేవాడు. నమ్మకస్తులు అనుకున్నప్పుడు వారి మాటల గ్యారంటీగా వినేసి ఖచ్చితంగా దానికి సమాధానం ఇచ్చేవాడు. అలాంటి విషయమే కొలస్సీ సంఘానికి ఉత్తరం రాయడానికి ఎపఫ్రా ద్వారా విన్నాడు. ఈ ఎపఫ్రాను గురించి ఏమన్నాడు తెలుసా? నమ్మకమైన దాసుడు. అందుకనే ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఆ మాటలు విని నమ్మి కొలస్సీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నట్టుగా మనం కొలస్సీ పత్రికను గురించి మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాము. కొరింథీ సంఘానికి క్లోయే ఇంటి వారి వల్ల విన్నాడు కాబట్టి, వారు నమ్మకస్తులు కాబట్టి కొరింథీ పత్రిక రాయడం అనేది జరిగింది. పౌలు చాలా జ్ఞానం కలిగిన వాడు, మరి అందరి మాటలు వినేవాడు, కానీ అన్నీ నమ్మేవాడు కాదు. ఏవి నమ్మకమైనవో వాటిని నమ్మేవాడు. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన వాటిని చేపట్టండి అన్నట్టుగా పౌలు అలాగనే క్లోయే ఇంటి వారి వల్ల విని కొరింథీ పత్రిక రాశాడు. ఎపఫ్రా ద్వారా విని కొలస్సీ పత్రిక రాశాడు. ఈ కొలస్సీ పత్రికలో 9 నుండి 12 వచనాల్లో చాలా విషయాలు మనం విన్నాము. మరి అందులో ప్రార్థన, కృతజ్ఞత, ఇవి 2 ప్రాముఖ్యమైనవి. ప్రార్థన, కృతజ్ఞత దేనికి? వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధిని చూసి కృతజ్ఞత. ప్రార్థన దేని కొరకు? వారి ఆత్మ సంబంధమైన విషయాలు ఇంకా బలపడడం కొరకు ప్రార్థన. కాబట్టి పౌలు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అందులో గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము, వారు ప్రతి సత్కార్యములో సఫలులు కావాలని, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలని, అన్ని విషయములలో వారు ప్రభువును సంతోషపెట్టాలని, తర్వాత ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం ఈ 2 మాటల్ని, ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు అనే మాట, తర్వాత ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుబరుచున్నట్లు అనే మాట, ఈ 2 మాటల్ని మనం జ్ఞాపం చేసుకొని ఈ భాగాన్ని మనం ముగిద్దాము. కనుక ఇందులో ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అనే మాట మనం చూస్తాం. ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా. మనల్ని పిలిచాడు, మనల్ని కొన్నాడు, రక్తమిచ్చి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన వారం, ఆయన బిడ్డలము. మనం ఎలా జీవించాలి? ఆయనకు తగినట్లుగా జీవించాలి. మనల్ని పిలిచిన ప్రభువు నాకు తగినట్లుగా జీవించాలి.
కనుక ఆయన మనలను దత్తపుత్రులుగా స్వీకరించారు. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలమయ్యాం. అయినప్పుడు ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి. మన నడవడిక ఆయనకు తగినట్టుగా ఉండాలి. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి ఒక పేద కుటుంబంలో నుండి ఓ చిన్న బిడ్డను దత్తత తీసుకున్నారు అనుకోండి. దత్తత తీసుకున్నాక పేద కుటుంబంలో ఉన్న పరిస్థితులు వేరు, ఈ ఉన్నత కుటుంబంలో ఉన్న పరిస్థితులు వేరు. ఈ ఉన్నత కుటుంబంలోనికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అక్కడున్న పరిస్థితులను వదిలిపెట్టి ఇక్కడున్న పరిస్థితికి తగ్గట్టుగా జీవించాలి. అక్కడ చాప మీద పడుకోవచ్చు, ఇక్కడున్న బెడ్ వేరు, అక్కడున్న ఇల్లు వేరు, ఇక్కడున్న ఇల్లు వేరు, అక్కడున్న పరిస్థితి వేరు, ఇక్కడున్న పరిస్థితి వేరు. ఇక్కడ వీరికి తగినట్టుగా జీవించాలి. మనం ఇప్పుడు ప్రభువుని అంగీకరించాం, ప్రభుకు తగినట్టుగా జీవించాలి. లోకస్తుల్లాగా లోకానుసారంగా మనం జీవించరాదు. చాలా కాలం క్రితం నేను ఒక విషయం చదివాను, దాన్ని మీకు చెప్పడం కూడా జరిగింది చాలా కాలం క్రితం. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు రకరకాల పనులు చేసేవాళ్ళు. రాజు బుర్రకే చేసేవాళ్ళు ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్న టైంలో. కనుక ఒక రాజుగారు ఏం చేశారంటే ఒక పేదరాల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె భిక్షం అడిగేటువంటి స్థితిలో ఉన్న స్త్రీ. అలాంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆయనకి నచ్చింది, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నాక భిక్షం అడిగే కుటుంబంలో నుండి ఆమె ఇప్పుడు రాజభవనంలోనికి వచ్చింది. ఆమె కొరకు ఒక ప్రత్యేకమైన ఇంటిని రాజుగారు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆమె భోజనం చేయాలి. కనుక ఆమె భోజనం చేయాలి కాబట్టి రాజుగారు ఆమె కొరకై మంచి పదార్థాలు పంపిస్తే ఆమె పనివారికి తన దగ్గరికి ఆహారం తీసుకొచ్చిన వారికి ఏం చెప్తుందంటే, మీరు లోనుండండి, నేను బయట ఉంటాను. ఆ ఇంటి దగ్గరే ఆమెకి ఇచ్చిన ఇంట్లో మీరు లోనుండండి, నేను బయట ఉంటాను. నేను బయట ఉండి ఈ తలుపు దగ్గరకు వచ్చి, అమ్మా నాకు అన్నం పెట్టండి అంటాను. నాకు ఒక ముద్ద అన్నం వేసే ఇక్కడ. ఈ కిటికీ దగ్గరకు వస్తాను, అమ్మా నాకు ఒక ముద్ద అన్నం పెట్టానంటాను. ఈ కిటికీ దగ్గర నాకు కొంత ఆహారం పెట్టు. ఈ కిటికీ దగ్గరకు వస్తాను, అమ్మా నాకు కొంత ఆహారం పెట్టానంటే ఆ కిటికీ దగ్గర కొంత నాకు ఆహారం పెట్టు. అంత అయిపోయినాక నువ్వు బయటకు వచ్చే, నేను లోనికి వస్తాను, నేను తినేస్తానని చెప్పింది. రాజుగారు ఒకసారి మొత్తం మీద గమనించాడు ఏం జరుగుతుందని. చూస్తే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏంటి అని అంటే, ఆమె భిక్షం అడుక్కునే స్థితిలో నుండి వచ్చింది, కానీ ఆ మనస్సు మారలేదు, ఆ అలవాటు మారలేదు, ఆ బుద్ధి మారలేదు, ఆ స్వభావం మారలేదు. ఆమె అన్నం తినాలి అని అంటే, అమ్మా కొంచెం ముద్ద అన్నం పెట్టు అని అడిగి తింటే తప్ప ఆమె ఆకలి తీరదు. అలాంటి స్వభావంతోనే ఆమె అక్కడ నివసిస్తూ ఉంది. ఇది ఒక స్టోరీ మాత్రమే. కానీ చాలామంది ప్రభు దగ్గరకు వచ్చిన ఆ పాత జీవితం మారనివారు, పాత స్వభావం మారనివారు, పాత అలవాట్లు మారనివారు, పాత మాటలు మారనివారు, పాత పద్ధతులు మారనివారు, పూర్వకాలపు ప్రాచీన స్వభావము మారినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాక మనం ఎలా ఉండాలి? ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. 2 వాక్యాలు చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. అందులో దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము, సాత్వికము అనే మాటలు ఉన్నాయి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి. ఆయన ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను దీనుడను సాత్వికుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్పి. పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1:27. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున
మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మనం నడవాల్సిన విధానం, ప్రవర్తించాల్సిన విధానం క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అని అన్నాడు. కనుక మనం సువార్త చెప్పడం ఒకటి చాలదు. సువార్తకు తగినట్టుగా జీవించడం, నడవడం, ప్రవర్తించడం అది చాలా ప్రాముఖ్యం. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పల్లెటూరులో రకరకాల వస్తువులు అమ్ముతూ వీధుల వెంబడి వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. ఒక అతను ఏం అమ్ముతున్నాడంటే తన దగ్గర ఆయిల్ ఉంది. ఏంటి ఆయిల్ అని అంటే ఎవరికైనా జుట్టు ఊడిపోయినా అది రాలకుండా ఉండడానికి, లేక ఊడిపోయినా మళ్ళీ తిరిగి మలవడానికి, మా దగ్గర హెయిర్ ఆయిల్ కొంటే కనుక మీ ఊడిపోయిన జుట్టు మరల వస్తుంది, జుట్టు ఊడిపోకుండా కూడా కాపాడుతుంది అని అమ్ముతా ఉన్నాడు. కానీ ఎవరు కొంటలేదు. ఆయన రోజంతా తిరిగి అమ్మాడు, ఎవరూ కొనలేదు. ఎందుకు కొనలేదు అంటే ఆయనకు జుట్టు లేదు. ఆయన అమ్ముతున్న ఆయిల్ ఏంటి? ఊడిపోయిన మీ జుట్టు అంతా ఊడిపోయిన మరలా మీకు వచ్చేసిద్దని ఆయన అమ్ముతా ఉన్నాడు. కానీ ప్రజలు ఆ పైన ఆయిల్ కాదు చూస్తుంది, ఆయన మాటలు కాదు వింటుంది. ఏం చూస్తూ ఉన్నారు? ముందు ఆయన తల చూస్తూ ఉన్నారు. ఆయన జుట్టు ఊడిపోయి ఆయన మీ ఊడిపోయిన తలకి మరలా తిరిగి క్రొత్తగా వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి ప్రచారం చేస్తా ఉంటే ఎవరు నమ్ముతారు? యేసు ప్రభుని గురించి మనం చెప్తున్నప్పుడు ఎవరైనా నమ్మాలి అని అంటే మనం ఎలా ఉండాలి? సువార్తకు తగినట్టుగా ఉండాలి, సువార్తకు తగినట్టుగా నడవాలి, సువార్తకు తగినట్టుగా జీవించాలి. అందుకని క్రైస్తవులు చెప్పడం కంటే కూడా ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించగలరు. కనుక నేను ఒక మూగ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని విన్నాను. ఆ మూగ వ్యక్తికి చెప్పడం కుదరదు, కానీ క్రీస్తు నమ్మిన తర్వాత ఆ వ్యక్తి జీవించిన దానిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి అనేక మంది ప్రభుని నమ్ముకున్నారు. కాబట్టి మనం చెప్పడం కాదు, దానికంటే ముఖ్యంగా మనం సువార్తకు తగినట్టుగా నడవడం, ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి. కొలస్సీ పత్రికలో మనం 1వ అధ్యాయంలో మనం 9 నుండి 12 వచనాల్లో ఈ మాటలో ధ్యానం చేస్తూ ఆ మాట దగ్గర మనం ఆగాము. అదేంటి అంటే ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకొనవలెననియు అన్నాడు. మధ్యలో ఉన్న మాట ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, ప్రభువునకు తగినట్టుగా మనం నడుచుకోవలసిన వారమైంటున్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చివరిగా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుబరుచున్నట్లు, ఇది ప్రార్థన, పౌలు యొక్క ప్రార్థన. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఇంతకుముందు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలో పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. పౌలు యొక్క ప్రార్థన దేని కొరకో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రార్థనలో ఉన్న కొన్ని మాటలను గుర్తు చేసుకుంటూ, ఆయనకు తగినట్టుగా వీరు నడవాలి అని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాలి అని పౌలు వారిని గురించి ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును, ఓర్పు దీర్ఘశాంతం అనే 2 పదాలు ఉన్నాయి. కనుక ఇది క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడినప్పుడు ఈ ఓర్పు అనే దానికి, దీర్ఘశాంతం అనే దానికి 2 ప్రత్యేక పదాలు వాడబడ్డాయి ఇక్కడున్న కాంటెక్స్ట్లో. ఇక్కడ ఓర్పు అనే దానికి హ్యూపెమనే అనే పదం వాడబడి ఉంది. హ్యూపెమనే అనే పదం అంటే ఇక్కడ ఈ ఓర్పు అనేది, ఆ పదం వాడడంలో ఉన్న భావం ఏంటంటే కష్టాలను ఆనందముతో భరించడం. ఓర్పు అంటే కష్టాలను భరించడం. ఆనందముతో కూడిన ఓర్పు అంటే కష్టాలను ఆనందముతో భరించడం అని అర్థం. కష్టాలను ఆనందముతో భరించడం, ఇది ఈ పదము యొక్క భావం. అది కష్టాలను ఆనందముతో భరించడం. ఈనాటి క్రైస్తవుల్లో కష్టాలు భరించేవారు ఉన్నారా? కష్టాలను ఆనందముతో భరించేవారు ఉన్నారా? కానీ బైబిల్లో మనం చూడగలం కష్టాలను ఆనందముతో భరించడం అనేది. మన యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 నుండి
7 నుండి 11 వచనాలు మనం గమనిస్తే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఓర్పు లేక ఓపిక మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకున్నారు అని అన్నాడు. వ్యవసాయకుడు గురించి చెప్పాడు, యోబుని గురించి చెప్పాడు. వ్యవసాయకుడు చాలా కష్టాలు పడతాడు. తాను వ్యవసాయం చేసేటప్పుడు కష్టపడతాడు, దానిలో ఆనందాన్ని కూడా అనుభవిస్తాడు. ఏంటి అంటే, పడే ప్రతి కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి బైబిల్లో చక్కటి మాట ఉంది, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయిను అన్నట్టుగా. కన్నీటితో విత్తుతాడు, శ్రమ పడతాడు, చెమట గారుస్తాడు, కానీ కష్టంలో కూడా ఆనందం ఉంటుంది. కానీ తిరిగి ఆ పంట పొందుకున్నప్పుడు అది అధికమైన ఆనందాన్ని తాను పొందుతాడు. మన కష్టాలను కూడా అలాగనే భరించాలి అని బైబిల్ మనకి నేర్పుతా ఉంది. బైబిల్లో ఇలా భరించిన వారు ఉన్నారా అంటే ఉన్నారు. యోబు ఉన్నాడు. మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచనాల్లో వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి, ఈ మాట చూడండి, కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. కొట్టారు, ఆజ్ఞాపించారు. కొన్నిసార్లు మన దేవుని పిల్లలమే చాలా సాత్వికం, చాలా ప్రేమ, చాలా మృదుత్వం కలిగి ఉంటాం. కానీ ఎవరైనా మళ్ళీ కొట్టడం తిట్టడం చేశారనుకోండి, త్రాసుపాం బొసగొట్టి చూశారు ఎదురు తిరిగి, మన రియాక్షన్ అలా ఉంటుంది. వెంటనే వాళ్ళని కొట్టారు, వాళ్ళని ఆజ్ఞాపించారు కఠినంగా, ఈ నామమున మీరు బోధించడానికి వీల్లేదు అని వారిని విడిపించారు. 41, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయాను. కాబట్టి వాళ్ళు వెళ్ళి అందరం తీసుకొచ్చి, రండి, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, మనం ధర్నా చేయాలి, వెళ్ళాలి, నిలవబడాలి, మాట్లాడాలి, మనకు హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం మనకి హక్కు ఇచ్చింది, మాట్లాడుతామంటే కొద్ది రోజుల తర్వాత రాజ్యాంగం కూడా అది కూడా మార్పు చేస్తారు. ఏముంది, అప్పుడేం చేస్తావు నువ్వు? అప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి? దేవుని పిల్లలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, శ్రమలు భరించాలి. కనుక మనం ఎదురాడడం, ధర్నాలు చేయడాలు, వీటి బైబిల్ క్రొత్త నిబంధనలో వాటిని అంగీకరించదు. పౌలుకి చాలా పలుకుబడి ఉంది. దేశాధినేతల్లో కూడా ఆయన స్నేహితులు ఉన్నారు, కానీ పౌలు ఎప్పుడు ఎదురు తిరగల. కానీ ఒక చోట రోమ పౌరసత్వాన్ని గురించి మాట్లాడాడు కదా అని చెప్పి ప్రతిసారి ఆయన అలా ఉపయోగించుకున్నాడని కాదు. అది ఫిలిప్పీ పట్టణంలోనే, అది ఒక్కసారి మాత్రమే. రోమీలమైన మమ్ములను తీర్పు తీర్చకుండా, శిక్ష విధింపకుండానే శిక్షించుట న్యాయమా అని చెప్పి పౌలు మాట్లాడి, ఇలాగైతే మేము మీరు చెప్పినట్టుగా ఇలా వెళ్ళమని భీష్మించి కూర్చున్నప్పుడు అధికారులు వచ్చి మాట్లాడి వాళ్ళు బ్రతిమలాడి పంపించారు. కానీ అది ఒక ప్రత్యేకమైన సందర్భం, అక్కడున్న సందర్భం అదంతా వేరు అసలుకి అని చెప్పి పౌలు ప్రతిసారి తన రోమ పౌరసత్వాన్ని ఉపయోగించుకున్నాడని కాదు. అలా ఉపయోగించుకుంటే పౌలు ఎలా కొట్టగలిగే వాళ్ళు? రోమీలు కొట్టడం సాధ్యమేనా? ఆ దినాల్లో సాధ్యం కాదది. కానీ వారు దెబ్బలు తిన్నారు, అవమానములు పొందడానికి వారు పాత్రులుగా ఎంచబడ్డారు అనే మాట మనం చూస్తాం. అందుకనే బైబిల్ ఏముందంటే, దుష్టుని ఎదిరింపక, ప్రభు అన్నమాట, దుష్టుని ఎదిరింపక మీ కుడి చెంప మీద కొట్టువానికి మీ ఎడమ చెంపను కూడా చూపించమని. దుష్టుని ఎదిరింపక అనే మాట ఉంది. కాబట్టి వారు ప్రభు కొరకు నిందలు పొందడానికి, అవమానం పొందడానికి పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ
పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఇది ఫిలిప్పీ పట్టణంలో జరిగిందే. కీర్తనలు పాడుచూ ఉండిరి. అప్పటికే వారిని బెత్తములతో కొట్టారు, జైల్లో వేశారు, కొట్టి జైల్లో పడివేశారు, ఖైదులో ఉంచారు. కానీ కీర్తనలు పాడారు. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు పాటలు పాడాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా పాటలు పాడాలి. పౌలు పాటలు పాడుతూ ఉన్నాడు, పౌలు శీల పాటలు పాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు సంతోషముతో కూడిన ఓర్పును కలిగి ఉన్నారు, ఆనందముతో కూడిన ఓర్పు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాలు. పాత నిబంధన 772. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17, 18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభుకి యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవు చేయను అన్నాడు. ఈ మాటలు గమనించండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, 10వ తరగతిలో మార్కులు సరిగా రాకపోయినను, ఉద్యోగం రాకపోయినను, మనం ఏం చేస్తాం? అరే మార్కులు తక్కువ వచ్చినాయని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మార్కులు తక్కువ వచ్చినాయి అని. ఇక్కడ గమనించండి, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన ప్రయత్నాలన్నీ సఫలం కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనం ఆనందముతో కూడిన ఓర్పుని కలిగి ఉండాలి. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను. నెహెమీయా గ్రంథం 8:10 యెహోవా యందు ఆనందించుట వలన కలిగే లాభాన్ని గురించి చెప్పాడు. నెహెమీయా 8:10. మరియు అతడు వారితో ఇట్లా నేను, పదండి, క్రొవ్విన మాంసం భుజించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరుచుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత దినమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మీరు దుఃఖపడవద్దు, దేని విషయంలో దుఃఖపడవద్దు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్నాడు. అందుకని మనకు కష్టాలను ఆనందముతో భరించేటువంటి మనస్సు మనకు ఉండాలి. దాన్నే ఓర్పు అని అన్నాడు ఇక్కడ. ఆనందముతో కూడిన ఓర్పు అన్నాడు. రెండవది ఆనందముతో కూడిన దీర్ఘశాంతము అనే పదం. రెండో పదం దీర్ఘశాంతము అనే పదం. ఈ దీర్ఘశాంతం అనే దానికి గ్రీకులో ఏం రాశాడంటే మ్యాక్రోతుమియా అనే పదం వాడాడు. మ్యాక్రోతుమియా. ఈ దీర్ఘశాంతం అంటే ఇతరుల పట్ల ఓపిక కలిగి ఉండడం. ఇతరుల పట్ల ఓపిక కలిగి ఉండడం. ఓర్పు అంటేనేమో కష్టాలను ఆనందంతో భరించడం. దీర్ఘశాంతం అంటేనేమో ఇతరుల పట్ల మనం ఓపికను కలిగి ఉండడం. కానీ ఈ దినాల్లో బాగా తక్కువైపోయింది ఏంటంటే ఇతరుల పట్ల ఓర్పును కలిగి ఉండడం, ఓపికను కలిగి ఉండడమే. సహించలేని పరిస్థితులు చాలా మనం సమాజంలో, కుటుంబాల్లో, వ్యక్తుల మధ్య మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే యాకోబు భక్తుడి మాట చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుటి అని అన్నాడు. నానా విధమైన శోధనలో పడేటప్పుడు అది మహానందము అని ఎంచుకోనండి అని అన్నాడు. దాన్ని దీర్ఘశాంతము, కనుపరుచుట అని పౌలు ఇక్కడ వాడడం అనేది మనం చూస్తాం. కాబట్టి పౌలు వాడిన పదాల్లో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుబరుచున్నట్లు అన్నాడు. ఓర్పు అంటేనేమో కష్టాల్ని ఆనందంతో భరించడం.
తర్వాత దీర్ఘశాంతం అంటేనేమో ఇతరుల పట్ల ఓపిక కలిగి ఉండడం, శోధనలో కూడా మహానందముగా భావించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఇదే కొలస్సీ పత్రికలో ఈ మాటలు రాస్తూ ఇంకొక మాట అన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని మనం ముగిద్దాము. ఈ మాట చెప్తూ ఏమన్నాడు? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు అని ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. దేని వలన? ఆయన మహిమ శక్తిని బట్టి మీరు బలపరచబడాలి. ఆయన మహిమ శక్తిని బట్టి. ఆయన అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క మహిమ శక్తిని బట్టి మీరు బలపరచబడాలి అనేటువంటి మాట సుధీరు. కనుక యేసు ప్రభు ఆయన మహిమ శక్తిని బట్టి మనము సంపూర్ణ బలముతో బలపరచబడాలి అనేటువంటి మాట మనం చూస్తాం. మహిమ శక్తి అంటే అపరిమితమైన మానవాతీత శక్తి. మహిమ శక్తి అంటే అపరిమితమైన మానవాతీత శక్తి అని అన్నాడు. కాబట్టి బైబిల్లో ఎఫెసీ పత్రిక 1:19 ఇలా రాశాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో అనే పదాలు. అంటే యేసుప్రభు యొక్క శక్తిని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆయన అపరిమితమైన మానవాతీత శక్తి కలిగిన వాడు అని అన్నాడు. బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క శక్తిని సర్వశక్తి అని పిలిచారు కదా. సర్వశక్తి, ఓమ్నిపొటెన్స్ అని పిలిచారు. సర్వశక్తి అంటే ఆయన కంటే శక్తిమంతుడు లేడు, ఆయన చేయలేని కార్యం అంటూ లేదు. తర్వాత దేవుని యొక్క శక్తిని సృజనాత్మక శక్తి అన్నారు. క్రియేటివిటీ పవర్ అయింది. ఆయన సృజించగలడు, మానవుడు తయారు చేయగలడు, ఉన్నదానిని తయారు చేయగలడు, కానీ దేవుడు లేని దాన్ని సృజించగలడు. తర్వాత ఆయన శక్తిని రక్షణ శక్తి అన్నారు. కొరింథీ 1 పత్రిక 1:18 రిడెంప్టివ్ పవర్, రక్షణ శక్తి, రక్షించగల శక్తి గలవాడు ఆయన. తర్వాత బలపరిచే శక్తి. ఫిలిప్పీ పత్రిక 4:13 పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. బలపరిచే శక్తి. తర్వాత నిర్వహణ శక్తి. హెబ్రీ 1:3 రాశాడు, ఆయన సృజించడమే కాదు నిర్వహించగలిగిన వాడు కూడా, సమస్తాన్ని నడిపించగలిగిన వాడు కూడా. యేసు ప్రభు అలాంటి శక్తి కలిగిన వాడు. ఆయన మహిమ శక్తి వలన మనం ఏం చేయాలంటే బలపరచబడాలి అన్నాడు. ఈ బలం అనేది మానసిక ఆధ్యాత్మికమైన బలాన్ని చూపిస్తూ ఉంది. దేవుని పిల్లలంగా యేసు ప్రభు ద్వారా మానసిక ఆధ్యాత్మికమైన బలాన్ని పొందేవారంగా ఉండాలి. దానివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. 1, తప్పుడు బోధనలు ఎదుర్కొంటాం మనం. యేసు ప్రభు ద్వారా మనం ఎప్పుడైతే బలపరచబడతామో, ఆయన ద్వారా మనం ఎప్పుడైతే బలాభివృద్ధిని పొందుతామో, అప్పుడు మనం తప్పుడు బోధనలు ఎదుర్కొంటాం. తప్పుడు బోధనలు ఎదుర్కోలేని వారు ఎవరు అంటే బలహీనులు. వారు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయినట్టుగా కొట్టుకొని పోయేవారు, నిలకడ లేనివారు, నిలవబడలేనివారు, తప్పుడు బోధల చేత కొట్టబడేవారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాటలు. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో కూడిన తప్పుడు బోధలకి ఇటు అటు కొట్టుకొని పోయినట్లుగా కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ మాటలు వాడాడు. 14వ వచనం నుండి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు పౌలు వాడడం మనం చూస్తాం. 16-17 వచనాల్లో కూడా. కాబట్టి మనం బలాన్ని పొందినప్పుడే తప్పుడు బోధనలు ఎదిరించడానికి మనకి శక్తి ఉంటుంది. 2, మనం సాంస్కృతిక ఒత్తిడులను కూడా మనం ఎదుర్కోవాల్సిన వారమై ఉంటున్నాం. సాంఘిక, సాంస్కృతిక రకరకాల ఒత్తిడుల మధ్య మనం వెళ్తూ ఉన్నాం.
ఈ దినాల్లో సమాజంలో. యేసు ప్రభునైతే నమ్ముకుంటున్నాం, కానీ కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కొన్ని విషయాల్లో మనం బలవంతం చేయబడతా ఉన్నాం కదా ఈ దినాల్లో. మరి ఎక్కువగా మరి మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము, అనేక రకాల వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల పలానా దేవుడి పేరు మీరు చెప్పండి, చెప్పకపోతే మిమ్మల్ని కొట్టేస్తాం. ఈ పేరు పలకండి, లేకపోతే మిమ్మల్ని కొట్టేస్తాం. ఇలాగా మనము సాంస్కృతిక సాంఘిక ఒత్తిడుల గుండా కూడా మనం వెళ్తా ఉన్నాం. ఇలాంటప్పుడు మనకేం కావాలంటే దేవుని వల్ల మనం బలపరచబడాలి, ప్రభు వల్ల మనం బలపరచబడాలి. అప్పుడు ఆ పరిస్థితుల్లో జ్ఞానంతో మనం ఎలా బయటపడాలో మనకు ప్రభు వివేకాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు మనం పాము వలె వివేకంగా, పాముల వలె నిష్కాపట్యంగా ఉండి మన వివేకంతో ఎలా బయటపడాలో మనకు అర్థమవుతుంది అలాంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వల్ల మనం బలపరచబడాలి. తర్వాత వ్యక్తిగత సవాళ్ళను ఎదుర్కోవడానికి కూడా ఆయన వల్ల మనం బలపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. తర్వాత యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో మరి 31వ వచనం దగ్గరకు వచ్చేసరికి 30-31 వచనాల్లో యవనులు తప్పక తొట్టిల్లుదురు అని మాట్లాడుతూ 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అల్లయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలాన్ని పొందుతారు అనేటువంటి మాట మనం చూస్తాం. ఇలా బలపరచబడాలి అంటే మనకి 3 అవసరతలు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానం, 3 సహవాసం. మనం బలపరచబడాలంటే 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానం, 3వది సహవాసం. ఈ 3 ఉన్నప్పుడే ఆయన మహిమ శక్తిని బట్టి మన బలపరచబడ్డానికి మనకు అవకాశం ఉంది. 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానం, 3 సహవాసం. అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో 3 ముఖ్యమైనవి: 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానం, 3 సహవాసం. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు కొలస్సీల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి. కనుక ఈ రోజుల్లో మరి పెద్ద పెద్ద బోధకులు అనుకున్నవారు, టీవీలో ప్రసంగాలు చేసే బోధకులు అనుకున్నవారు, వారు చేసేటువంటి ప్రార్థన లాంటి ప్రార్థనలు కాదు ఇది. వాళ్ళేమో భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తారు. వారు స్థలాలు, పొలాలు, ఆరోగ్యము, స్వస్థత, తర్వాత అద్భుతాలు, తాత్కాలికమైనవి, భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, అలాంటి వాటి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. కానీ పౌలు యొక్క ప్రార్థనలో ఆత్మ సంబంధమైన విషయాల కొరకనైనా ప్రార్థన మనం చూస్తూ వచ్చాము. అది కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో పౌలు వారిని గురించి విన్నాడంట. ఎపఫ్రా ద్వారా విన్న నాటి నుండి ప్రార్థన చేయటం మానలేదంట. ఆ ప్రార్థనలో ఏమేం చెప్పాడు? సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారిగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించాలి అని ప్రార్థన చేశాడు. తర్వాత ప్రతి సత్కార్యములో సఫలులు కావాలి అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేశాడు. వారు అభివృద్ధి పొందాలి, జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, అది కూడా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని. తర్వాత అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఉండాలి అని చెప్పాడు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, మనం పలాందు చేయొచ్చా, పలాందు చేయకూడదా అనుకున్నప్పుడు, బేరీజ్ వేసుకున్నప్పుడు దేన్ని బట్టి చేయాలి, దేన్ని బట్టి చేయకూడదు అని అంటే, ప్రభువును సంతోషపెడతామా, సంతోషపెట్టమా, దాన్ని బట్టి చేయాలి. బైబిల్ అన్నీ రాయలేదు. సిగరెట్లు తాగొచ్చా, తాగకూడదా, పాన్పరాగ నవలొచ్చా, నవలకూడదా, బైబిల్లో రాశారా? అవన్నీ రాయడానికి బైబిల్ ఎక్కడ సరిపోయిద్ది? కానీ మనం ఒకటి తూకంలాగా పట్టుకోవాలి, ప్రభువుని సంతోషపెట్టడం. అంటే ఈ పని చేయటం వల్ల ప్రభువుకి సంతోషమా కాదా? ప్రభువు సంతోషమైతే చెయ్యి, ఆయన దుఃఖపెట్టేదైతే చెయ్యి. మాకు ఒకటే ప్రామాణికం, ప్రభువును సంతోషపెట్టడమా, సంతోషపెట్టకపోవడమా. నువ్వు చేసే పని ప్రభువును సంతోషపెట్టేదేనా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తర్వాత విషయం.
కొన్నిసార్లు పాస్టర్ గారులు అనుకున్న వాళ్ళే సిద్ధాంతిని పిలిపిస్తే మేము ఎందుకు పిలిపించకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు పిలిపించాడా తర్వాత సంగతి. అలా చేయటం అనేది ప్రభువుని సంతోషపెట్టకపోవడమా? దానివల్ల ప్రభువు సంతోషం ఉందా లేదా? నువ్వు గుమ్మడికాయ కట్టావు, పలానా ఆయన కట్టాడు, పెద్ద విశ్వాసం అనుకుని ఆయన కట్టాడు, సరే నువ్వు కూడా కట్టావు, ఆయన కట్టాడు కాబట్టి కట్టాడు, అట్లొద్దు నువ్వు. అలా చేయటం వల్ల ప్రభువు సంతోషమా కాదా? ఒకటి ప్రభువు సంతోషమా కాదా? ఒకవేళ ప్రభువు సంతోషమైతే నీ ఇష్టం, లేదు ఆయనకి ఇష్టం ఉండదు అనుకుంటే ఆడు జోలికి వెళ్ళకూడదు. అందువల్ల బైబిల్లో అన్నీ రాయడం, మామిడాకులు కట్టొచ్చా కట్టకూడదా, పసుపు రాయకూడదా, తర్వాత గుమ్మడికాయ కట్టకూడదా, లేకపోతే తీసుకొచ్చి ఏదన్నా ఆంచెల్ లాంటిది కట్టకూడదా, రక్షరేకులు పెట్టకూడదా, చెప్పు ఎలాంటి తీయకూడదా, లేక చెప్పుతో కొట్టుకోకూడదా, ఇవన్నీ రాస్తారా బైబిల్లో? ప్రభువుకు సంతోషమా కాదా? ఒకే ఒక మాట, నువ్వు చేసే పని ప్రభువు సంతోషమైతే చెయ్యి, లేకపోతే చెయ్యమా. మనుషులు సంతోషపెట్టడానికి చెయ్యొద్దు. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే దేవుని దాసుడని కాకే పోదురు. అందుకని ఇక్కడ అన్నాడు, ప్రతి విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టువారమైనట్లుగా మనం ఉండాలి. తర్వాత ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయన స్థితికి, ఆయన పరిశుద్ధతకు, ఆయన సాత్వికానికి, ఆయన హోదాకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన పిల్లలమని చెప్పుకుంటూ మనం భ్రష్టులుగా బ్రతకూడదు. తర్వాత ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, తర్వాత దీర్ఘశాంతము. ఓర్పు అంటేనేమో కష్టాలను భరించేటువంటి దాని గురించిన ఓర్పు. దీర్ఘశాంతం అంటేనేమో ఇతరులను భరించడం, ఇతరుల యొక్క ఇబ్బందులను భరించడం, ఓపికతో ఉండడం అనేది. ఇలా కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అని అన్నాడు. కాబట్టి మన సంపూర్ణ బలముతో ఆయన ద్వారా మనం బలపరచబడాలి. కనుక ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు శారీరక బలాన్ని గురించి ఆలోచిస్తున్నారు. శారీరక బలాన్ని గురించి ఆలోచించొద్దని నేనేం చెప్పట్లేదు. వాకింగ్ చేయాలి, అవసరమైతే జిమ్కి వెళ్ళాలి, అది కూడా ఎంతవరకు అంతవరకే, ఊరికే కండ్ల పెంచుకోవడానికి కాదు కదా, ఆరోగ్యం కాపాడుకోవడానికి. ఖచ్చితంగా శారీరక శ్రమ ఉండాలి, కానీ దానికంటే ముఖ్యం ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ ఉండాలి. పౌలు ఏమన్నాడంటే, శారీరక సంబంధమైన సాధకము కొంచెము కాలం మట్టుకే ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైన సాధకం ముందు చూసారా, అది ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలో కూడా అది మేలుతో కూడింది. అందువల్ల మనము దేవుని వల్ల ఎక్కువ బలపరచబడాలి. శారీరక బలము దానికంటే గొప్పది ఆత్మ సంబంధమైన బలము అనేది. కాబట్టి ఆధ్యాత్మిక బలాభివృద్ధిని పొందే వారంగా మనం ఉండాలి, ఆత్మ సంబంధమైన బలవంతులంగా మనం ఉండాలి అనేది పౌలు యొక్క ప్రార్థన. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం అలా ఉండడానికి ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తూ